క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యం పంచుకునే అవకాశము దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనము వాక్య పరిచర్యలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మేము సజీవ లెక్కలో ఉండి ఇలా ప్రార్థన చేసుకునే అవకాశం మీరు కలుగు చేస్తున్నందుకు మీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని యొక్క హృదయాలు మీరు తాకుతారని, మీరు నాతో వారితో మాట్లాడతారని ఈ చిన్న ప్రార్థన ద్వారా విన్నవించుకుంటున్నాము దేవా. ఈ మనవలన్నీ కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము దేవా, ఆమేన్. మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనము ఈ శ్రమ దినముల సమయంలో శిలువ మరణము గురించి ధ్యానం చేస్తూ ఉంటాము. కానీ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము శిలువ మీద బలి అర్పణ అర్పించి చనిపోయారన్న విషయాన్ని కేవలము ఈ లెంట్ సీజన్లో ఈ 40 రోజుల్లో ఆలోచిస్తమే కాకుండా ప్రతిరోజు కూడా మనము గుర్తు చేసుకుని జీవించాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మీద మరణము, ఆయన్ని పాతిపెట్టబడటము, అదేవిధంగా ఆయన పునరుద్ధానము చెందటం అనేది మనకి ఒక ఆధ్యాత్మిక పాఠము, అదేవిధంగా మనకి ఓదార్పును కూడా ఇస్తుంది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎందుకు పాతిపెట్టబడ్డారు? ఎందుకంటే ఆయన పునరుద్ధానం చెందాలి కనుక. ఈ మాంసముతో కూడిన శరీరము పాతిపెట్టబడి ఆధ్యాత్మిక శరీరము, ఆత్మతో కూడిన శరీరము పునరుద్ధానము చెందింది అయింది. ఆ విషయం మనం గ్రహించుకోవాలి. కొన్ని మతాల్లో దహనం చేస్తారు. క్రైస్తవులుగా మనము ఇంకా కొన్ని మతాల్లో పాతి పెడతాం అనేది మనం చూస్తున్నాము. మారు మనసు పొందిన క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన భౌతిక కాయాన్ని దహనం చేస్తలేదు, మనము పాతి పెట్టట్లేదు. కానీ మనము మన భౌతిక శరీరాన్ని విత్తుతున్నాము, క్రీస్తులో విత్తుతున్నాము. ఏ విధముగా అయితే ఒక రైతు పొలములో విత్తనాలు విత్తుతాడో, పూర్తి విశ్వాసముతో ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, దాని నుండి మొలక వస్తుంది, పంట పండుతుందని విశ్వాసముతో ఆయన ఏ విధంగా అయితే విత్తనాలు చల్లుతాడో, విత్తుతాడో, ఆ విధంగా మన శరీరములు కూడా, విశ్వాసమైన మన శరీరాలు భూమిలో విత్తబడుతున్నాయి. మనం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42-44 వచనాలు చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 నుండి 44 వచనాలు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. సో మన శరీరాలు, మనము ఈ లోకంలో చనిపోయిన తర్వాత దుర్నీతి కుళ్ళుతో కూడిన ఈ శరీరం
భూమిలో విత్తబడిన తర్వాత తిరిగి చెడిపోని అక్షయత గల శరీరముగా మనము తిరిగి లేస్తాం. అగౌరవము, డిజానర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అలాంటి శరీరము పోయి కీర్తి లేక మహిమ గల శరీరం మనకు వస్తుంది. తెలుగులో చూడండి, అక్కడ బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. బలహీనత పోయి బలము, శక్తి లభిస్తుంది. ఈ సహజమైన శరీరము పోయి ఆధ్యాత్మికమైన శరీరము మనకి లభిస్తుంది. యేసుక్రీస్తు వారిని పాతిపెట్టబడతామంటే ఒక విత్తనాన్ని నాటుతున్నట్టే అర్థం మనం చేసుకోవాలి. ఎలాగైతే నాటబడిన విత్తనము మొలకెత్తుతుందో, యేసుక్రీస్తు వారు కూడా 3వ దినమున పునరుద్ధానము చెందారు. ఆయన యొక్క బిడ్డలుగా మనకి ఆయన యొక్క పునరుద్ధానములో నిరీక్షణ ఉంది. అందుకే యోహాను సువార్త 11 అధ్యాయము 25-26 వచనాల్లో, యోహాను సువార్త 11, 25, 26 వచనాల్లో ఆయన ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆ స్త్రీని అడగటం మనం చూస్తున్నాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన పునరుద్ధానములో మనకి నిరీక్షణ ఉంది. మనము కూడా ఆ విధముగానే ఈ లోకములో మనము ఈ శరీరంలో చనిపోయిన నిత్య జీవంలో మనం జీవిస్తూనే ఉంటామన్న విషయం మనం గ్రహించాలి. ఒక విత్తనము భూమిలో నాటందే దాని నుండి మొలక అనేది రాదు. దాంట్లో జీవం ఉండాలి. జీవం ఉన్న విత్తనాన్ని మనం నాటుతాము. నాటితే దానిలోంచి మొక్క వస్తుంది. అదే గనక ఆ విత్తనాన్ని మనము నలిపేస్తే, లేకపోతే వేడి నీళ్ళలో ఉడకబెడితే దాంట్లో ఉన్న జీవం పోతుంది. అదేవిధంగా మన జీవితము పాపము లేకుండా ఉంటేనే మనము క్రీస్తులో మొలకెత్తగలుగుతాము. లేకపోతే మనము అలాగ మొలకెత్తలేము. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. యెహెజ్కేలు 18 అధ్యాయం 4వ వచనం చివరి భాగం చూసినట్లయితే, యెహెజ్కేలు 18:4 చివరి భాగంలో, పాపము చేయు వాడెవడో వాడే మరణమునందును. మనందరికీ బాగా తెలిసిన వచనము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూస్తే, మొదటి భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 6:23, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపములో చనిపోయిన వాడు, పాపము చేస్తూ చనిపోయిన వాడు, యేసుక్రీస్తు వారు 2వ రాకడ సమయంలో వారు పునరుద్ధానము చెందరు. వారు మహిమలో పునరుద్ధానము చెందరు. ఎందుకంటే వారిలో క్రీస్తు లేడు కనుక. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో క్రీస్తు ఉన్నాడా? మనలో ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఉన్నాడా అని మనం పరిశీలించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మనల్ని మనమే పరిశీలించుకోవాలని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు మనకి. మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. మనం పరిశీలించుకోవాలి మన జీవితం ఎలా ఉందనేది, మన నడవడి ఎలా ఉందనేది పరిశీలించుకోవాలి మనం. రోమీయులకు రాసిన పత్రిక 14:9 చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 14:9,
తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. మనము తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు చూద్దాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4, 16, 17. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఈ విధంగా మనము ఆయన రాకడ వచ్చినప్పుడు మనము వెళ్ళగలుగుతామా లేదా, మన హృదయాలను మనం పరిశీలించుకోవాలి, మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. వేషధారణతో జీవిస్తున్నామా, నిజముగా ఆయన ఆత్మ మనలో ఉందా మనం గ్రహించుకోవాలి. క్రీస్తు ఆత్మ ఈ మనలో ఉందా లేదా అనేది మనము ఈ లెంట్ సమయంలోనే కాదు, ఎప్పుడూ కూడా మనము పరిశీలించుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు చెప్పిన సాక్ష్యము మన జీవితంలో ఉందా? ఆ విధంగా మనం చెప్పగలమా? ఇకను జీవించువాడు నేను కాను అని పౌలు చెప్తున్నాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్న పౌలు మారిన తర్వాత, అంత మార్పు చెందిన తర్వాత ఆ విధంగా తన సాక్ష్యం ఇస్తున్నాడంటే, అలాంటి సాక్ష్యం మన జీవితంలో ఉందా? పరిశీలించుకుందాం మనం ఒకసారి. మరొకసారి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనము ఈ లెంట్ సమయంలోనే కాదు, ఎప్పుడన్నా సరే గమనించుకోవాలని చెప్తున్నాను. కానీ ఈ శ్రమ దినాల సమయంలో ఎక్కువగా మనం మనల్ని పరిశీలించుకుని ఆయన వైపుకి తిరుగుదాం. మనము ఆయన రాకడ సమీపముగా ఉన్నది. మనం వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఎన్నో తెగులు, యుద్ధాలు అన్నీ మనము వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. మరి అలాంటప్పుడు మనం ఆయన వైపుకి తిరగకపోతే ఏంటి పరిస్థితి? మన జీవితం ఏంటి? మనము ఆయనలో విజయులుగా ఉన్నామా లేదా? జయించువారముగా మనం ఉన్నామా లేదా? ఎందుకంటే జయించువారముగా ఉంటేనే మనము ఆయన కింగ్డంలోకి, ఆయన రాజ్యంలోకి మనకి అర్హత లభిస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనంతో నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. మనము ఆ విధముగా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మనల్ని అంగీకరించాలంటే మనల్ని మనం పరిశీలించుకుందాము. ఆయన శిలువ మీద మన కోసం మరణించాడన్న విషయం మనము జ్ఞాపకము చేసుకుని ఆయన తట్టు తిరుగుదాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.